రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ పేదలే. అవును, మీరు విన్నదే నిజం. తెలంగాణ జనాభా అక్షరాల 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డులున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా అందులో 3.35 కోట్ల మంది పేదలే. కేవలం 15 లక్షల మందే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నారన్న మాట. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది, కానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతోంది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోంది. ప్రతి ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతోంది. కుటుంబాల సంఖ్య, జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 89,95,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మీ సేవలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంది. పాత కొత్త దరఖాస్తులు కలిపి 18 లక్షలు వస్తే ఇప్పటి వరకు 11.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,22,324కు, లబ్ధిదారుల సంఖ్య 3,25,02,345కు చేరింది. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుంది. అప్పుడు రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంటే 3.35 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారన్న మాట. వాస్తవానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికే ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేయాలి. అలాగే 5 ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకూడదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కార్డులు ఇవ్వొద్దనే నిబంధన ఉంది. ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులే. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, తదితర వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపారులు, మిల్లర్లు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, బోర్వెల్ యజమానులు కూడా తెల్ల రేషన్ కార్డులు తీసుకోవడానికి వీల్లేదు. కార్లు ఉన్నవారు కూడా అనర్హులే. కానీ ఇలాంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేశారు. ఉదాహరణకు రాష్ట్రంలో 25 లక్షల కార్డులు ఉన్నాయి. వీరిలో చాలా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 56.11 లక్షల మంది ఉన్నారు. 5 నుంచి 54 ఎకరాల వరకు భూములున్న రైతులు 6 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి 10 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారిలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో బియ్యం, పప్పులు, జిన్నింగ్, నూనె మిల్లులు కలిపి 3,000 వరకు ఉన్నాయి. ఈ మిల్లుల యజమానుల్లో చాలా మంది రేషన్ కార్డులు పొందారు. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, తదితర వృత్తి నిపుణులు కూడా రేషన్ కార్డులు తీసుకున్న జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం కార్డుల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డులు 56,27,285 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జారీ చేసే కార్డులతోనే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. తద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్నారు.